ఈ కథ ఒక వ్యక్తి యొక్క నిస్వార్థ నిర్ణయం వేరొకరి ప్రపంచానికి రంగును ఎలా తీసుకురాగలదో చూపిస్తుంది. 45 ఏళ్ల చిత్రకారుడు రాజ్ కుమార్ 2020లో ఒక విషాద రైలు ప్రమాదంలో 2 చేతులను కోల్పోయాడు. 4 సంవత్సరాలుగా ఒకప్పుడు అతని జీవితానికి తీసుకువచ్చిన పెయింట్ బ్రష్లు మౌనంగా ఉన్నాయి. కాని అప్పుడు అసాధారణమైన ఏదో జరిగింది. రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ అయిన మీనా మెహతా మరణం తరువాత ఆమె శరీరాన్ని దానం చేయాలనుకుంది. ఆమెను మెదడు చనిపోయినట్లు ప్రకటించినప్పుడు ఆమె కుటుంబం ఆమె కోరికలను సత్కరించింది. ఈ నిర్ణయం అన్నింటినీ మారుస్తుంది. ఈ కళాకారుడికి మళ్లీ చిత్రించడానికి అవకాశం ఇస్తుంది. జనవరి 2024లో సర్ గంగా రామ్ హాస్పిటల్లోని వైద్యులు అసాధ్యం అనిపించారు. ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశం యొక్క మొదటి విజయవంతమైన ద్వైపాక్షిక చేతి మార్పిడి. ఇంకా గుర్తించదగినది, ముదురు చర్మం తోండు ఉన్న వ్యక్తిపై చేసిన ఇటువంటి మార్పిడిలో ఇది ఒకటే. అతను మార్చి 2024 ప్రారంభంలో డిశ్చార్జ్ అయ్యారు. అతని పురోగతిని సూచించడానికి డబుల్ బ్రొటనవేళ్లు ఇచ్చాడు. నైట్ ఫామ్, ఇది మన చీకటి క్షణాల్లో కూడా ఆశను చాలా ఊహించని ప్రదేశాల నుండి రావచ్చని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు గొప్ప కళాఖండం మేము సృష్టించేది కాదు, ఇది మేము వదిలివేయడానికి ఎంచుకున్న వారసత్వం. అమ్మ ప్రేమని వెలకటం చాలా కష్టం. నీ అభిరుచికి రెండవ అవకాశం వస్తే మీరు ఏమి చేస్తారు?